దానికి లోకేష్ గారి ఇవ్వగడం పూర్తయి 2 సంవత్సరాలు అయింది. అయితే లోకేష్ గారికి సంబంధించి ఆ రోజు ఆయన 226 రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగింది. 11 ఉమ్మడి జిల్లాల్లో తన పాదయాత్రను కొనసాగించారు. 97 నియోజకవర్గాలలో, 232 మండలాలలో, 2094 గ్రామాలలో, 70 బహిరంగ సభలు, 154 సమావేశాలు నిర్వహించి 3132 కిలోమీటర్ల పాదయాత్రని విజయవంతంగా లోకేష్ గారు పాదయాత్రని పూర్తి చేశారు. అయితే లోకేష్ గారు పాదయాత్రకి ఒక విభిన్నమైనటువంటి వైవిధ్యమైనటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి ఒక పాదయాత్ర అనేది అత్యంత శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, గెలుపుని ప్రసాదించింది. అందులో ఆయన భాగస్వామ్యం ఉంది అని చెప్పటంలో సందేహం లేదు. ఎందుకు అనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి కేసులతో, జగన్మోహన్ రెడ్డి గారి విధానాలతో ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా భయం, ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏ రోజు ఏమి జరిగిద్దో అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితులు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చనిపోతున్నటువంటి పరిస్థితులు, హత్యగావించబడుతున్నటువంటి పరిస్థితులు. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక కుమారుడే కదా, మరి ఆయన అంత యుద్ధంలోకి ఏమన్నా జరిగితే ఏంటి సపోర్టు, మరి అయినా కానీ ఆయన వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకొని, కార్యకర్తల అనుగ్రహం తీసుకొని, పార్టీ అనుగ్రహం తీసుకొని ఆయన పాదయాత్రని చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. ఆయన కాళ్ళు బొబ్బలెక్కిని, పుండ్లు బండి అయినా కానీ నడిచారు, కాళ్ళు దుక్కారు, చేతులకి ఫ్రాక్చర్ అయింది, ఆయన మీద రాళ్ళ దాడి చేశారు, కొడుగుడ్ల దాడి చేసే ప్రయత్నం చేశారు. అసలు అయితే కొంతమంది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే మేము మర్డర్లు చేసేస్తామని చెప్పని డైరెక్ట్గానే ప్రకటించారు. అయినా కానీ ఆయన ఎక్కడా వెన్ను చూపకుండా తనదైనటువంటి పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాట క్రమంలోనే ఆయన ఒక బలమైనటువంటి నాయకుడిగా రాటుదేలారు. ఎవరైతే ఎక్కడైతే నాయకులు అవినీతి చేశారో ఆ నాయకుల మీద డైరెక్ట్గా ఫోటోలు పెట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని తన ఎక్స్ వేదికగా సెల్ఫీల్లో వాటిని డైరెక్ట్గా చూపించి ఆయన బయలుదేరాడు. చిన్నపిల్లవాడిని దేవాంశు అంటే ఎవరైనా ఏ కుటుంబం అయినా కానీ అలాంటి ఒక యుద్ధాన్ని చేయటం, దాంట్లో ఆయన విజయవంతంగా సక్సెస్ కావటం, పార్టీ అధికారంలోకి రావటం, ఈరోజు ఆయన పార్టీ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. సరే, ఆ రోజు ఆ పాదయాత్రలో చాలామంది అంటే ఆయనకి చాలామంది సహకారాన్ని అందించారు. ఇప్పుడు కిలార్ రాజేష్ గారు ఉంటారు, ఆయన చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించారు. చైతన్యాన్ని మీడియా చూస్తారు, తను క్రియాశీలకమైన పాత్రను పోషించారు. ఎంఎస్ రాజు ఇవాళ ఎమ్మెల్యే అయ్యారు, టీటీడీ బోర్డు మెంబరు. అట్లాగే బ్రహ్మం చౌదరి, వారితో పాటు చాలామంది ఎన్ని కిలోమీటర్లు అంటే ప్రతిరోజు అంటే రాళ్ళదాడి, కత్తులు తీసుకొని ఇంకోరు అట్లాంటి ఎన్ని జరిగినాయి. ఎన్నిటిని యుద్ధాన్ని పోరాడి ముందుకు వెళ్ళటం, అనుమతుల నిరాకరణ, అది అంటే ఆయన మీద ఒక బాడీ షేమింగ్, పప్పు అన్నారు, లేదురా నిప్పు అని చెప్పని ఆయనే చూపించినటువంటి ప్రూవ్ చేసుకున్న పరిస్థితి ఇవాళ. అందుకని ఎవరు కూడా లోకేష్ గారిని ఒక కామెంట్ చేసే పరిస్థితి లేదు. సరే, పరిపాలన విధానం పైన ఏదో మాట్లాడవచ్చు కానీ ఆ వ్యక్తిత్వం పైన మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకని అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడటం అనేది, వాళ్ళు ఏదో రాజకీయాల్లో కానీ ఏదైనా కానీ అబద్ధాన్ని నిజం చేయటం, నిజాన్ని అబద్ధం చేయటం అనేది రాజకీయాలు అలవాటైంది. కానీ బట్ ఉన్నంత చాలా తను రాటుదేలాడు. మరి ఆ పాదయాత్రలో కూడా మన అనిల్ కూడా చాలా సుదీర్ఘంగా చాలా రోజుల పాటు ఆ పాదయాత్రలో ఆయన కూడా కవరేజ్ చేశాడు. ఆయన పార్టిసిపేట్ చేయలే, కవరేజ్ చేశాడు. రైట్ అనిల్, బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్.
పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్న వాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరైనా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, అంటే ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నాకు కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను. రైట్ అనిల్. అనిల్ ఏంటి మొత్తానికి 2 సంవత్సరాలు అంటే ఒక యుద్ధాన్ని జయించారు. అంటే ఈ విజయంలో యువగళం పాదయాత్ర అనేది ఒక కీలక భాగస్వామ్యాన్నే ఇచ్చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీకి కాబోయే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, పాపం ఆయనకు చిన్న పిల్లవాడు. మరి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఆ యుద్ధంలోకి ఆయన వెళ్ళి జయించుకొని రావటం అనేది, సరే అది కార్యకర్తలతో ఆయన మమేకం అవటం, ఆ నాయకత్వంతో మమేకం అవటం, కష్టసుఖాలు తెలుసుకోవటం. ఎప్పుడైనా నాయకుడు అనేటువంటి వాడు, నాయకుడు బలమైన నాయకుడు అవ్వాలంటే జనంలోకి వెళితేనే జనమే నేర్పుతారు, జనమే తెలియజేస్తారు, జనమే మాట్లాడతారు, సమస్యలు అప్పుడే అర్థమవుతాయి. అర్థమైన తర్వాత ఆ నాయకుడికి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, బలం వస్తుంది. ఏంటని ఏంది మీరు దాదాపు చాలా రోజులు ఆ పాదయాత్ర కవరేజ్ చేశారు. ఏంటి మీరు చూసిన వాటిలో ఏం గమనించారు ఏంటి? అంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాలలో ఒక ప్రస్థానంగా ఉంటుంది సార్. అయితే ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ ఇంటి నుంచి నారావారి బిడ్డగా నారా లోకేష్ బయటకు వచ్చి ప్రజానాయకుడిగా యువగళం పాదయాత్ర విజయనగరం జిల్లాలో ముగింపు సభతో తిరిగి ఇంటికి వెళ్ళాడు. అంటే నారావారి బిడ్డగా బయటకు వచ్చిన అతను ప్రజల్లో దాదాపు 226 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో పర్యటించి అనేక వర్గాలకు చేరువుగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వారితో మమైకమై తన యొక్క రూపాన్ని, తన యొక్క మాటను, తన యొక్క నడవడికను మార్చుకొని తన భవిష్యత్తుకు ఒక మార్గాన్ని నడక ద్వారా ఏర్పరచుకొని తన నడకతో భవిష్యత్తు తరాలకు ఒక మార్గాన్ని చూపించే విధంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయగలంగా ముగిసిందని మనం చెప్పాలి. మొత్తం 226 రోజుల్లో ఎన్నో ఆటుపోట్లు. తొలి అడుగు కుప్పం నియోజకవర్గంలోని అక్కడ ఉన్నటువంటి స్వామివారి దేవాలయం వద్ద బయలుదేరిన అడుగు సార్. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో వస్తున్నాం మీకోసం పాదయాత్రతో ఆయన పాదయాత్ర చేసి ముగించిన విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా నారా లోకేష్ తన తండ్రితో పాటు పూర్తి చేసిన దగ్గరే పాదయాత్రను పూర్తి చేశారు. కానీ ఇద్దరి పాదయాత్రలకు చాలా భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2023 జనవరి 27 నారా లోకేష్ పాదయాత్ర చేసే రోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాలనకి అంతకుముందు కాంగ్రెస్ పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్రకి చాలా వ్యత్యాసం ఉంది. ఎంతో కొంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన పాలనలో జరిగినటువంటి పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారిది అయితే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ఉంటుంది, ఎన్ని రకాల దాడులు ఉంటాయి, ఏ విధంగా ఆటంకాలు అడ్డంకులు కలిగిస్తారో అనేది నారా లోకేష్ యువగళం పాదయాత్రను మనం చూస్తే అర్థమవుతుంది. దానికి ముందు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కాగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తర్వాత పాదయాత్ర చేయాలనుకున్న ప్రయత్నించిన నారా లోకేష్ని మాత్రం అంటే తన రాజకీయ ఎదుగుదల జరుగుతుందన్న ఉద్దేశమో మరొక కోణమో తెలియదు. కానీ తీవ్ర రూపంలో వైసీపీ నేతల చేత దాడులు చేయించడం, పోలీసులు అధికార వ్యవస్థను అడ్డు పెట్టుకుని కనీసం నిలబడడానికి స్టూల్ ఇవ్వలేదు, మాట్లాడతానంటే మైక్ లాక్కున్నారు, వ్యాన్ అడ్డుకున్నారు, మైక్ సెట్ కావచ్చు అన్నీ సార్. అంటే స్టూలు వేసినటువంటి అక్కడ ఎవరైతే ఉన్నారో అటెండర్ పైన కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసిన అలాంటి పరిస్థితుల పరిణామాలు జరిగాయి. అయితే వేటికి వెన్ను చూపించకుండా ఎక్కడ బెదరక అదరక నిలిచి ధైర్యంగా పాదయాత్ర తనకు అనుకున్న లక్ష్యానికి చేరుకునే విధంగా నారా లోకేష్ వెళ్ళారు. తన పాదయాత్రలో ఉన్న సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని అక్రమ అరెస్టు నంద్యాలలో జరిగితే అక్కడికి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినా పోలీసులు అడ్డుకొని అవమానించారు. అన్నింటినీ తట్టుకొని నిలబడి ఆ తర్వాత తను ఇచ్చిన మాట ప్రకారం తను అనుకున్న లక్ష్యం ప్రకారం పాదయాత్రను అయితే పూర్తి చేసి, నేను ఇందాకే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు ఇంటి బిడ్డగా బయటకు వచ్చి ప్రజానాయకుడిగా ఈరోజు ప్రజల్లో చాలా తలెత్తుకొని తిరగలుగుతూ భవిష్యత్ తరాల తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎనర్జిబుల్ కాగలిగాడు. అంటే 226 రోజుల రాజకీయ పాదయాత్ర ఏదైతే ఉందో నారా లోకేష్ గారి రాజకీయ జీవిత ప్రయాణ ప్రస్థానంలో ఖచ్చితంగా మైలురాయిగాను బిగ్గెస్ట్ మైల్ స్టోన్గా కూడా మిగిలిపోతుంది. పాదయాత్రకు ముందు నారా లోకేష్ని, పాదయాత్ర తర్వాత నారా లోకేష్ని
పునరుద్ధరించే విషయంలో అనేక మంది ఆలోచనలు కూడా తారుమారయ్యారు. ఇవాళ నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన్ని ఇందాక మీరు చెప్పినట్టు వ్యక్తిగతంగా కామెంట్ చేయలేని విధంగా, అంతకుముందు తెలుగు మాట్లాడడం రాదు, ఆయన రూపం పైన కామెంట్ చేశారు, అవహేళన చేశారు. వాటన్నిటికీ ఆయన ఎక్కడా పెద్దగా అంటే పట్టించుకోలేదు. కాబట్టి సీరియస్గా తనను ఎవరైతే బాడీ షేమింగ్ చేస్తున్నారో, తనను ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి తన ద్వారానే, తన యొక్క ఏదైతే స్టైల్ ద్వారానే సమాధానం చెప్పాలనుకొని యువగలం పాదయాత్రతో సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా గట్టి దీటైన జవాబు చెప్పి తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు నాయకుడు, తెలుగు రాజకీయాల్లో ఒక నూతన రాజకీయ నాయకుడిగా సరికొత్త సార్ ఎవరైతే ఆయన బాడీ షేమింగ్ చేశారో వాళ్ళేమన్నా ఇప్పుడు పిప్పల బస్తాల్లాగా ఊరిపోయారు. ఆయన ఏమన్నా హీరో లెక్కన తయారైపోయాడు. వాళ్ళందరూ ఒక్కొక్కరు పరసలు అదే. అందుకనే చెప్పు. అంటే అవమానకరం అంశాలు సార్ ఒక మనిషిని కృంగదీస్తాయి సార్ సహజంగా. ఎందుకంటే కొన్ని మాటలు ఒక వ్యక్తి కనుక స్వీకరిస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్న మనోధైర్యం కోల్పోతుంది. కానీ ఇక్కడ నారా లోకేష్ విషయంలో అవి రెట్టించిన ఉత్సాహాన్ని, తనలో ఒక కసి, ఒక ఏదైతే ఉందో తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ముందుకెళ్లేలాగా వైసీపీ నేతల విమర్శలే ఆయన రూపాన్ని, ఆయన నడవడికని, ఆయన మాట తీరుని, తన నాయకత్వ లక్షణాలను పెంచుకునే విధంగా కూడా దోహదపడ్డాయని చెప్పాల్సిన పరిస్థితులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ మొత్తం యువగలం పాదయాత్ర 226 రోజులు సక్సెస్ఫుల్ జరగడానికి అనుక్షణం అనేక మంది రక్షణ వలయంగా పనిచేశారు. అందులో కిలారి రాజేష్ అనే ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి స్నేహితుడు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కూడా ఆయన ఉన్నారు. అయితే ఆయన లోకేష్ గారు ఎలా అయితే కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం ప్రజల్లో నడవాలని ముందుకు వచ్చారో, ఆయన వెనుక కిలారి రాజేష్ అనే వ్యక్తి కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. ఆయనతో పాటు మీడియా పిఆర్ఓగా ఏదైతే ఉందో చైతన్య ఉన్నారో ఆయన కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. వీరితో పాటు సమానంగా ఏదైతే ఉందో పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన అనేక మంది సార్, ఒకరా ఇద్దరా కాదు 100కు పైగా మంది ఉన్నారు వివిధ స్థాయిల్లో పనిచేసిన వ్యక్తులు. వారందరూ కూడా వారి సొంత కుటుంబాలను దాదాపు 226 రోజులు కుటుంబాలకు దూరంగా, వారి సొంత భార్య బిడ్డలను దూరంగా ఉండి ప్రజలతో ఎవరైతే నారా లోకేష్ నడుస్తున్నారో, ప్రజల కోసం ఆయన రాజకీయ ప్రయాణం చేస్తున్నారో అందులో భాగస్వాములైన వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కొంత గుర్తింపు వచ్చింది, మరికొంతమంది కూడా ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఓవరాల్గా అయితే తెలుగుదేశం పార్టీ హిస్టరీలో 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆవిర్భావం, తర్వాత అధికారం రావడం ఎన్టీఆర్ గారు చరిత్రగా మనం చెప్పుకుంటాం. తర్వాత వస్తున్న మీకోసం పాదయాత్ర తర్వాత 9 ఏళ్ల ముఖ్యమంత్రి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి 2014లో ఆ పాదయాత్ర ఎంత దోహదపడిందో మనం చూసాం. తిరిగి మళ్ళీ అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావడానికి నారా లోకేష్ తీసుకొచ్చినటువంటి యువకాలం పాదయాత్ర, ఇవన్నీ కూడా చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఉన్నత కాలం చెప్పుకునేటటువంటి అంశాలుగా, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌరవంగా మాట్లాడుకునే విషయాలుగా కూడా గుర్తుండిపోయే విధంగా వారి జీవితాల్లో ఉన్న పరిస్థితి సార్. రైట్ అనిల్, రైట్. థ్యాంక్ యూ.